ఇవేమో సోక్ చేసినవి, ఇవేమో రా. ఇదివరకు ఏం తినకుండా వెళ్ళేదాన్ని. ఇంటికొచ్చేసరికి చాలా ఆకలేసేసేది. అండ్ ఎక్కువ ఏం చేయలేకపోయేదాన్ని. అందుకని చెప్పి నట్స్ తిని వెళ్తున్నాను. ఎంప్టీ స్టొమక్ అంటే ఆల్రెడీ హాట్ వాటర్ తాగా కదా! ఇలా మార్నింగ్ మార్నింగ్ తినొచ్చో లేదో నాకు తెలీదు. నేను తింటున్నాను. నాకు బానే వర్క్ అవుతుంది. సో, అందుకని చెప్పి తినేసి జిమ్‌కెళ్దాం. నాకొక హ్యాబిట్ ఉంటది. ఇష్టం లేని ఫుడ్ ఏదైనా కూడా చాలా సేపు చేస్తాను. బుగ్గన తోసేస్తాను. అది బ్యాడ్ హ్యాబిట్ అని నన్ను చాలా తిట్టేవారు చిన్నప్పుడు. కానీ ఈ మధ్య కొంతమందిని సన్నగా ఉన్నవాళ్ళని అడిగితే అది హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఎక్కువ సేపు చేసి తినడం వల్ల ఫుడ్ అని అన్నారు. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు. బట్ ఏమో మరి. ఇంకా ఎవ్రీడే అయితే బిఫోర్ 7 కల్లా జిమ్‌కి వెళ్తున్నాము. జిమ్‌కి ఎందుకంటే మేమేమి ఇంటెన్స్ వర్కౌట్‌లకి అలా చేయడానికి కాదు. ఇదివరకు వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళం బయట. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవ్వడం వల్ల చలిగా ఉండి బయట తిరగలేకపోతున్నాం. అందుకని చెప్పి ఆ థ్రెడ్‌మిల్ యూజ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సమ్ టైమ్స్ ఎప్పుడైనా నాకు కొంచెం ఓపిక ఎక్కువ ఉంటే సైక్లింగ్ చేస్తూ ఉంటాను. బిఫోర్ దాట్ అంటే ఏ ఎక్సర్సైజ్ అయినా, వాకింగ్ అయినా, ఇంటెన్స్ వర్కౌట్స్ చేయడానికైనా ముందు బేసిక్ వార్మప్ అవి చేయాలంట. అంటే ఇదివరకు నేను ఏం చేసేదాన్ని కాదు. ఎలా ఫీల్ అయ్యేదాన్నంటే ఇంట్లో ఇల్లు క్లీన్ చేసి, తుడిచేసి వెళ్తాను కదా! ఇక్కడే వార్మప్ అయిపోతుంది ఇంకేంటి అనుకునేదాన్ని. కానీ కొన్ని స్ట్రెచెస్ చేయడం కొంచెం హెల్ప్ అవుతుంది అని నాకు కూడా అనిపించింది. అలా కొంచెం బేసిక్ థింగ్స్ చేసేసిన తర్వాత వాక్ చేస్తాను నేను. వెంకటేష్ రన్ చేస్తాడు. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి. అక్కడ వెంకటేష్ రన్ చేస్తున్నాడని చెప్పి నేనేం పరిగెట్టానండి. అంటే ఇప్పుడు తను ఇవి చేస్తున్నాడు, ఇలా ఇంటెన్స్‌గా చేస్తున్నాడు. నేను అవే చేయాలి. అలాగా నేను ఫోర్స్ చేసుకున్నాను నేను. కొంచెం ట్రై చేస్తాను. బట్ నా బాడీ గురించి నాకు తెలుసు. నా స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు కదా! ఓవర్‌గా దాన్ని పుష్ చేసేసి నేను చేసేయాలి అలా ఫీల్ అవ్వను. నేనైతే చాలా మినిమమ్ ఎక్సర్సైజెస్ చేస్తాను. అంటే స్కూల్లో పీటీ క్లాసెస్‌లో చెప్పేవారు కదా! అలాంటివి. నాకు కొన్నిసార్లు అనిపిస్తది నేను అసలు జిమ్‌కి ఆడుకోవడానికి వస్తున్నానా ఏంది అనిపిస్తది. బట్ ఐఎమ్ ఎంజాయింగ్. మనకి ఒకళ్ళు కంపెనీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు ఇక్కడ ఏదో చెప్పాలనుకుంటున్నాను. మీతో పాటు ఇంకెవరైనా కూడా సేమ్ టైంలో సేమ్ జర్నీ స్టార్ట్ చేశారు. వెయిట్ లాస్ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళకి ఫాస్ట్ రిజల్ట్ ఉంది. వాళ్ళు మీకంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు అంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. డే బై డే ఇంప్రూవ్ అవ్వండి. స్లోగా చేసుకోండి. కొంతమందికి ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. కొంతమందికి కొంచెం స్లోగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక ప్రాసెస్ అంతే ఇంకా. బట్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు మీరు. సో ఇంకా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడైనా, వాక్ చేసేటప్పుడైనా కూడా హైడ్రేటెడ్గా ఉండండి. నేను ఇదివరకు అసలు వాటర్ తాగేదాన్ని కాదు. అప్పుడు కళ్ళు తిరగడం ఇలా కూడా అయ్యేది. సో అదొకటి. సో వీఆర్ బ్యాక్ టు అవర్ హోమ్. నాకు ఎందుకో తెలీదు మార్నింగ్ ఇలాగా చెమట చిన్నప్పుడు ఫేస్ చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది. తర్వాత రిమైనింగ్ టైంలో బాగోదు. జస్ట్ మార్నింగ్ మార్నింగ్ ఆ స్వెట్ అంతా బయటకు వచ్చేసినప్పుడు అప్పుడు చాలా బాగుంటుంది. సో ఇంక ఇప్పుడైతే ఏం చేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో బిఫోర్ దట్ ఫస్ట్ ఫ్రెష్ అయ్యి రావాలి. సో సీ యూ అగైన్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత. నేను ప్రతిరోజు అనుకుంటాను జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రాగానే ఫ్రెష్ అయిపోవాలి, స్నానానికి వెళ్ళిపోవాలి అని చెప్పి. కానీ అది అవ్వదు. ఇక్కడ కూడా అంతే. మా ఇంట్లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ వాషింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే వాషింగ్ మెషిన్లో వేసేవి, ఇంకోటి ఏంటంటే హ్యాండ్ వాష్. సో ఇవన్నీ మెషిన్లో అవి డ్రయర్లో వేసుకోవడం, ఇవన్నీ ఆరేసుకోవడం అండ్ ఇలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్నానం చేసిన తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే ఫ్రెష్ అయిన తర్వాత అదొక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఎక్కువ పనులు చేయాలని అస్సలు అనిపించదు. అందుకని చెప్పి వెంకటేష్ ఫ్రెష్ అయ్యేసరికి నేను ఇలా చిన్న చిన్న పనులు ఉంటే కిచెన్లో షింక్లో ఏమన్నా అంట్లు ఉన్నా అలా ఇవి ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. అలా ఉండడం వల్ల మనసుకి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటి పని చేయట్లేదు. సో ఫ్రెష్ అవ్వడం అయిపోయింది. యాక్చువల్గా ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రెడ్, పాలు కూడా తాగుతున్నాము. సో ఎవ్రీడే మ్యాక్సిమం బ్రెడ్డే ఉంటుంది. అంటే బ్రెడ్, పీనట్ బటర్ ఇంకా అలా ఏవో వెరైటీస్ లాగా దాంట్లోనే బ్రెడ్, పీనట్ బటర్ ఉంటాయి. బట్ ఏదో ఒక ఫ్రూట్‌ని తింటా ఉంటాము. రేర్ కేసెస్‌లో ఎప్పుడైనా బాగా ఇంట్రెస్ట్ వచ్చి అలాంటప్పుడు ఇడ్లీ చేస్తాను, దోస చేస్తాను. ఇంకా
దోసల్లోనే వెరైటీస్ లైక్ ఓట్స్ దోస, ఓట్స్ ఇడ్లీ, ఇంకోటి మిల్లెట్ ఇడ్లీ ఇలా వేరీ అవుతా ఉంటాయి. ఆ! నేనంతే. ఏ నేను మాట్లాడే దాంట్లో ఒకదానికొకటి అలా సంబంధం ఉండకుండా మాట్లాడేస్తూ ఉంటాను. ఆహ్, అలాగా చేస్తూ ఉంటాను. ఏది ఎప్పుడు వీడియోస్‌లో చూపించలేదు. ఎందుకు అంటే నాకే పర్ఫెక్ట్‌గా రాదు. బట్ అలా మేము మేనేజ్ చేసుకొని తినేస్తామని చెప్పి ఎప్పుడు చూపించలేదు. బట్ ఈసారి ఫెయిల్ అయినవి కూడా చూపిస్తా ఉంటాను. మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక డూ లెట్ మీ నో. అండ్ మేము ఇదివరకటి నుంచి వాక్‌కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మాకేం కొత్త గాదు. నేను పర్టిక్యులర్‌గా డైటింగ్ లాగా అలా ఏం చేయట్లేదు. నాకస్సలు అలాంటి ఇంట్రెస్ట్ కూడా ఉండవు. అన్నీ తింటున్నాను. కాకపోతే ఏంటి అంటే లిమిట్‌గా తింటున్నాను. అంతే. ఇంకిప్పుడు ఆకలేస్తుంది. తిందాం. ఆ! అంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు వెంకటేష్ ఇవన్నీ చేస్తున్నాడు కదా! అని చెప్పి వెంకటేషే కుక్ చేస్తాడు అని అస్సలు అనుకోవద్దు మీరు. అది చాలా రేర్ కేసెస్‌లో. వీడియో కోసమని కాదు. అది పాసిబిలిటీని బట్టి. ఇప్పుడు నాది లేట్ అయినప్పుడు చాలా ఆకలిగా అనిపించి తనకి మీటింగ్ ఉన్నప్పుడు తను అలాగా చేస్తూ ఉంటాడు. లేదు అంటే తనకి బాగా కుక్ చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే చేస్తా ఉంటాడు. రిమైనింగ్ అన్ని టైమ్స్‌లో నేనే వండుతాను. నేనే నా పనులు చేసుకుంటాను. ఆహ్, అప్పుడప్పుడు మాత్రమే వెంకటేష్ చేస్తాడు. అది. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నానంటే, అలా అనుకుంటారేమో వెంకటేష్ అన్నీ చేస్తాడు నేనేం చేయను అని చెప్తున్నాను. ఫ్రూట్స్‌ని ఈ మధ్య నేను సాల్ట్ అండ్ క్లీనింగ్ వెనిగర్ ఇవి ఇదేవి ఇదేసి కొంచెం హాట్ వాటర్‌లో వేసి వాష్ చేస్తున్నాను. సో, అదొకటి. టుడే బ్లూబెర్రీస్. ఒకరోజు బనానా ఎక్కువ బనానానే తింటాం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో. ఇవాళ బనానా పండలేదు. బ్రెడ్ మీద ఇలాగా తింటారా అంటే ఏమో నాకు తెలీదు. మేము తింటాము. మేము తినేదే మీకు చూపిస్తున్నాము. ఒకటేం జరిగిందంటే ఇప్పుడే మా మమ్మీ కాల్ చేశారు. లిఫ్ట్ చేయంగానే ఏంటి రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నావా అని చెప్పి అన్నారు. సో, మీరు అలాగే అనుకుంటారేమోనని చెప్పి చెప్తున్నాను. నేనేమీ రెడీ అవ్వలేదు. ఇంట్లో నేను ఎలా ఉంటానో ఇలా నార్మల్‌గానే ఇలాగ ఉంటాననమాట. స్పెసిఫిక్‌గా వీడియో కోసం రెడీ అవ్వడం అలాగేమీ అంత నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అంతెందుకు ఇప్పుడు నేను బయటికెళ్ళాననుకోండి, అప్పుడు కూడా ఇలాగే ఎళ్ళిపోతాను. ఆహ్, ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి అలాగేం ఫాలో అవ్వను. అకేషన్స్ ఉంటే రెడీ అవుతాను. స్పెషల్ డేస్, బర్త్‌డేస్, పార్టీస్ ఏం కాదులే. ఎక్కడ నన్ను పార్టీకి ఎవరు పిలుస్తారులే గానీ, ఆహ్, ఫంక్షన్స్‌కి గానీ అలాంటప్పుడు రెడీ అవుతాను తప్ప, రిమైనింగ్ అన్ని టైమ్స్ ఇలాగే నార్మల్‌గానే ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నా రియల్ లైఫ్ నా 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 నిజ జీవితంలో నేనెలా ఉంటానో, నా ఇంట్లో ఎలా ఉంటాను, నా వాళ్ళతో ఎలా ఉంటానో, మీతో కూడా అలాగే ఉంటాను. నా ఛానెల్‌లో కూడా అలాగే ఉంటాను. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికే ప్రిఫర్ చేస్తాను. సో, అది. మమ్మీకి అప్పుడేం చెప్పానంటే, నాకు కొంచెం మెమరీ లాస్ అనమాట. ఒకదాన్ని చెప్పాలని స్టార్ట్ చేస్తాను. బట్ అలా ఎక్కడికో వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇక్కడికే వస్తాను. ఏంటంటే, మమ్మీ అలా అన్నప్పుడు హ్యాపీ చిల్డ్రన్స్ డే కదా! అందుకే ఇలాగా రెడీ అయ్యానని చెప్పి అన్నాను. జస్ట్ ఫర్ ఫన్. కానీ మమ్మీ అలా అన్నప్పుడు ఏమన్నారంటే, "నువ్వింకా చైల్డ్‌వా?" అంటే అప్పుడు నేనేమన్నానంటే, అవును. ప్రతి ఒక్కరిలో ఒక చైల్డ్ థింగ్స్ అండ్ బిహేవియర్ ఉంటది కదా! ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. ఇప్పుడు నాలో ఆ చిన్నతనం, చిన్న పిల్లల తత్వం ఉంటది. మీలో కూడా అలా ఉండొచ్చు. ఏదో ఒక టైంలో మనం ఎక్కడో అక్కడ అవి కనెక్ట్ అవుతాం కదా! సో, అప్పుడు అందరూ హ్యాపీ చిల్డ్రన్స్ డే చేసుకోవచ్చు అని చెప్పారనమాట. బట్ ఓకేలే స్పెసిఫిక్‌గా చిల్డ్రన్స్ డే అంటే చిన్న పిల్లలకి, కిడ్స్‌కి అలాగా. బట్ మనలో కూడా చిల్డ్రన్ ఉంటారు. నాలో కూడా ఇంకా ఆ చైల్డిష్‌నెస్ పోలేదని చెప్పి నేను కూడా ఇలాగా చెప్తున్నాను. సో, ఎంతమంది రిలేట్ అవుతారు? మీరు రిలేట్ అవ్వకపోయినా పర్లేదు. రిలేట్ అయ్యాము అవును అని చెప్పండి. నాకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే
ఏంటి ప్రతిదానికి హ్యాపీ ఇంక్లూడ్ చేస్తున్నాం, జస్ట్ చిల్డ్రన్స్ డే అని చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నాకేంటి అంటే ఇప్పుడు నా బర్త్డే అనుకోండి, నా బర్త్డే అన్ను నా హ్యాపీ బర్త్డే అంట. అలాగా ముందు హ్యాపీని ఇంక్లూడ్ చేసి చెప్పేస్తూ ఉంటాను. సో అది ఇంకా ఇంతే ఇంకా ప్రెజెంట్ చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే, సో చిన్నప్పుడైతే చిల్డ్రన్స్ డే అప్పుడు నేను యాక్చువల్గా స్కూల్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు సేమ్ స్కూల్. సో ఆ రోజు హాఫ్ డే ఉండేది. ఫుల్గా బ్యాగ్స్ ఏం తీసుకెళ్ళక్కర్లా, జస్ట్ అలా వెళ్ళి గేమ్స్ కండక్ట్ చేసేవారు, ఫుడ్ స్టాల్స్ పెట్టేవారు, అలా చాలా బాగా చేసేవారు మా స్కూల్లో. సో ఈవినింగ్ ఏమో ట్యూషన్కి వెళ్ళేవారు. అప్పుడు నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని. ఈవినింగ్ ఏమో మా మిస్ నాకైతే వన్ ఆఫ్ మై బెస్ట్ టీచర్ అండ్ నాకు చాలా ఫేవరెట్ తులసి. ఆవిడ పేరు తులసి మిస్ అంటాం మేము అప్పట్లో, మిస్ అనేవాళ్ళం. సో తులసి మిస్ నన్ను చాలా స్పెషల్గా, కేర్గా అందరినీ అలాగే ట్రీట్ చేసేవారు. బట్ అయినా కూడా చాలా బాగా ట్రీట్ చేసేవారు. ఈవినింగ్ ట్యూషన్ అయిపోయిన తర్వాత చిన్న పార్టీలాగా కండక్ట్ చేసేవారు. అలా చాలా బాగుండేది. చిల్డ్రన్స్ డే రోజు మాత్రమే కాదు, ప్రతిసారి ఆ తులసి మిస్ని అలా గుర్తు చేసుకుంటూ ఉంటాను. అలా అనుబంధం అనమాట. ఎప్పుడైనా స్కూల్లో కనిపించిన రిమైనింగ్ టీచర్స్ ఉంటారు కదా, నాకు తెలియని వాళ్ళు, అలాగా అప్పుడు అందరికీ చెప్పేవారు అనమాట. నా స్టూడెంట్ సాహితి, మా చెల్లి నేను సేమ్ ట్యూషన్. సో ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు పోటీ పడి చదువుకుంటారు, అలా ఉండేవారు అనమాట. అప్పట్లో మనం చాలా సైలెంట్ అండ్ ఎక్కువ ఎవరితో కలిసే వాళ్ళం కాదు, ఇలా కూర్చొని ఉండేదాన్ని. సో ఇవన్నీ నా మెమరీస్. మీకు అలాగా మీ చైల్డ్హుడ్ డేస్లో మీ టీచర్స్తో, మీ ఫ్రెండ్స్తో చాలా మెమరీస్ ఉంటాయి కదా. నాకైతే ఆ తులసి మిస్తో చాలా మెమరీస్. అండ్ ఇంకా వేరే టీచర్స్ కూడా ఉన్నారు, సత్యవతి మిస్, అరుణ మిస్, వీళ్ళందరూ కూడా దే ఆర్ క్లోజ్ టు మై హార్ట్ అనమాట. ఇంక ఇప్పుడైతే లెట్స్ గో అండ్ మేక్ లంచ్. మీలో కూడా ఎవరైనా వెయిట్ లాస్ గురించి, స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయాలి అనుకున్న, డైటింగ్ గురించి థింకింగ్లో ఉన్నా కూడా అనుకుని ప్లాన్ చేసుకుంటున్నారు, బట్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేయండి. మనం అందరం ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వీ క్యాన్ గ్రో టుగెదర్. సో మేమైతే ఒక 6 months అవుతుంది అనుకుంటా వాకింగ్ స్టార్ట్ చేసాం ఇనీషియల్గా, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సమ్మర్ టైం కదా, అప్పుడు బాగుండేది. కాకపోతే రెగ్యులారిటీ ఉండేది కాదు, బికాజ్ మాకు డిసిప్లిన్ అస్సలు ఉండేది కాదు. అంటే లేజినెస్, అన్ని వేళ లేజినెస్ కాదు, అలా అయిపోతూ ఉండేది ఇంకా. బట్ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. అండ్ ఇంకా నా వీడియోస్ గురించి కూడా అంతే, కొన్ని ఐడియాస్ ఉన్నాయి. స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు కదా, సో నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ షో చెప్తాను. నాకు ఇప్పటివరకు నా స్కిన్ కేర్ గురించి నేను మాట్లాడితే నా ఛానల్లో అందరూ ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు నిజం అనుకుంటారా లేదనుకుంటారా అని డైలమాలో ఉండి ఇప్పటివరకు పోస్ట్పోన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడదాము. అండ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కూడా చేయాలనుకుంటున్నాను. అది కొన్ని ఫుడ్స్ మేము కొత్తగా ట్రై చేస్తున్నాము. లెస్ ఆయిల్, మోర్ వెజ్జీస్ అన్నీ తింటున్నాం, కానీ లిమిటెడ్గా తింటున్నాం. అది ఒకటి. అండ్ ఇంకొకటి మెయిన్గా నా మైండ్లో ఎప్పటి నుంచో ఉంది, కానీ అది అర్థం కావట్లేదు. నేను ఫేస్ చేసిన, అంటే క్రిటిసిజం అనొచ్చో లేదో, ఆ వర్డ్ యూస్ చేయొచ్చో లేదో నాకు తెలీదు, కొన్ని మాటలు వాటి గురించి మాట్లాడుతూ ఇప్పుడు మేము అంటే ఫుడ్ తీసుకునే ఫుడ్ అయినా, చేసే వర్కౌట్స్ అయినా, ఇవన్నీ ఒక వీడియోలో మాట్లాడదాం అనిపిస్తుంది. కానీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పర్సెంటేజ్ ఇప్పుడు అది దాని గురించి మాట్లాడితే అట్లీస్ట్ ఒక 1% అయినా నా వీడియో చూసి మోటివేట్ అవుతారేమో అని అనిపిస్తుంది. రిమైనింగ్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఏమనిపిస్తుంది అంటే ఆ నెగిటివ్ గురించి ఇప్పుడు ఎందుకు నా ఛానల్లో అని అనిపిస్తుంది. సో చూద్దాము. అది కనుక చేస్తే నా హార్ట్లో ఉన్న మాటలన్నీ అక్కడ చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ సీ. అండ్ చెప్పడం మర్చిపోయాను, సో అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మీ ఇంట్లో ఉన్న కిడ్స్కి అయినా, చిల్డ్రన్కి అయినా, మీకైనా కూడా, అందరికీ కూడా. ఇంకా ఈ వీడియోకి ఇంతే. సో
మీకు కనుక ఈ వీడియో నచ్చితే వాట్ టు డూ నౌ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో జాయిన్ మీ ఇన్ దిస్ వండర్ఫుల్ జర్నీ అండ్ లెట్స్ ఆల్ గ్రో టుగెదర్. యువర్ లవ్ అండ్ సపోర్ట్ మీన్స్ the world to me. Thanks once again. See you in my next video. Till then, take care and also bye bye.